జీవిత కాలంలో మేము బతికినంత కాలం గుండెల్లో పెట్టుకున్నటువంటి నాయకుడు మందకృష్ణన్ గారు అని చెప్పి నేను సభముఖంగా తెలియజేస్తున్నా. అటువంటి నాయకుడి మీద ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేసినా అసాంప్రదాయంగా మాట్లాడినా దాన్ని మేము కూడా ఒప్పుకోము, ఖండిస్తామని సభముఖంగా తెలియజేస్తున్నా. కానీ నిన్నటి రోజున చిక్కం జానయ్య గారు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో మందకృష్ణ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలను మేము కూడా తీవ్రంగా ఖండిస్తూ ఆయన తరపున ఆయన మాట్లాడినట్టు మాటల తరపున మందకృష్ణన్ గారికి ఏ ఒక్క మచ్చ ఏర్పడినా సరే ఆ యొక్క కార్యక్రమానికి మేము కూడా మద్దతు నిలబడి మందకృష్ణన్ గారి మీద ఏ ఒక్కరైనా రాజకీయ రంగు పులిమినా లేకపోతే ఆయన జీవితం గురించి ఏ ఒక్కరు విమర్శలు చేసినా సహించలేదని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమంలో ఈ జాతి ఉనికి కాపాడుకునేటువంటి విషయంలోన జాతి కొరకు పోరాటం చేసే విషయంలోన ఎక్కడో ఒక చోట ఎవరైనా సహజంగా మాట జారడం సహజమే అని చెప్పేసి నా యొక్క ఎంఆర్పిఎస్ నాయకులకు నా విన్నపాన్ని తెలియజేస్తున్నాను. ఆ యొక్క కార్యక్రమానికి చిక్కం జానయ్య గారు ఇచ్చేసినటువంటి సందర్భంగా వాళ్ళని గౌరవించడం మా ఆనవాయితీగా వారికి ఇవ్వడం జరిగింది. వారు ఆ విధంగా మాట్లాడినందుకు మా ఎంఆర్పిఎస్ సోదరులకు మా మందకృష్ణన్నకి ఒక మాదిగ బిడ్డగా నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను. మరలా ఇటువంటివి పునరుద్ధం కాకుండా జాతి కోసమే పోరాడుతూ జాతి ఖ్యాతి కోసమే నిలబడుతూ ఏ రంగంలోనైనా ఏ విధంగా అందరూ సమానమే, దళితులంతా ఏకమైతే ఏ విధంగా ఉంటుందో ఐక్యత చాటడానికి మాత్రమే మా ప్రయత్నం, మా పోరాటం అని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఎమ్మెల్యే గారి మీద 2 రోజుల నుంచి రోల్ అవుతుంది కదా, ఫైనల్గా ఎవరి మీద కేసు కావాలని ఫైనల్గా అనుకుంటున్నాం అన్న. మాకు ఎవరి మీద వాంటెడ్లీ ఒక నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలని ఎవరి మీద లేదు. కానీ వివక్షతకు గురైన వాడికే తెలుస్తుంది ఆ బాధ ఏందో, ఆ బావకి ఏందో. కనుక గుడిసె కృష్ణమ్మక్క గారు వివక్షతను చూపిస్తే ఆదోని నియోజకవర్గం ఎమ్మెల్యే గారు దాన్ని ప్రోత్సహించినారు. ఆ యొక్క సందర్భంలో ఆయన ఒక మాటతో మీరు దళితుడు అని చెప్పేసి మిమ్మల్ని ఈ కట్టుబాట్లు అక్కడ ఆపేస్తే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులే నేనే మీ దగ్గరకు వస్తా అని చెప్పేసి ఒక మాట మాట్లాడింటే ఈరోజు దళితులందరూ ఆయన నీరాజనం పట్టేటాలు. అటువంటి ఆలోచన దళితుల మీద కపట ప్రేమను ఒలికించినందుకే ఆయన తన ముద్దుల చెల్లెమ్మ చెవిలో చెప్పంగానే ఆయన ఆ మాటకి స్టన్ అయిపోయి అప్పటిదాకా ఇటు రమ్మన్న చేతులు కాళ్ళ కిందకు చూపించినాయని చెప్పేసి నా భావన. ఇటువంటి పునరుద్ధం కాకూడదంటే కేవలం క్షమాపణలు మేము కోరటం లేదు. వాళ్ళ మీద పార్థసారథి గారి మీద మరియు గుడిసె కృష్ణమ్మ గారి మీద SC ST కేసు నమోదు చేసి రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. అదే మా పోరాటం, అదే మా ఐక్యత.